మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మన ప్రభువును రాజును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్త నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినము కొరకు అనగా 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసము 26వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు నీవు సమస్తమును ఎరుగుదువు. ఈ అంశమును దేవుని ప్రవక్త జూలై నెల 16వ తేదీ 1952 సంవత్సరంలో బోధించి ఉన్నారు. నీవు సమస్తమును ఎరుగుదువు అనే అంశంలో కొన్ని విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. యేసు తన శిష్యులతో చెప్పుట ప్రారంభించాను. యేసును అర్థము చేసుకునుట కష్టము. ఆయన శిష్యులు మాతో తేటగా చెప్పమని అడిగారు. ఎవరు కూడా ఆయనను అర్థము చేసుకున్నట్లు కనిపించలేదు. ఆయన ఉపమానములతో మర్మముగా మాట్లాడినాడు. దేవుని వాక్యము కూడా ఆ విధముగానే వ్రాయబడినది. అది జ్ఞానులకు, తెలివిగల వారికి మరుగుపరచబడి నేర్చుకొని పసిబాలులకు బయలుపరచబడును. చూసారా, ఏదో ఒక పట్టాను పొంది దేవుని వాక్యమును బోధించగలనని తలంచవద్దు. దానికి చదువుతో ఎట్టి సంబంధము లేదు. డీడీలు, అనేక పట్టాలు కలిగిన వారిని నేను ఎరుగుదును. మంచు బూట్లు ధరించుటను గూర్చి కుందేలుకి ఎలా తెలియదో వారికి కూడా దేవుని వాక్యమును గూర్చి తెలియదు. దాన్ని ఏదో హాస్యంగా నేను చెప్పట్లేదు, కానీ అది నిజము. పామరునికి ఐగుప్తు వీరుని గూర్చి ఎంత తెలుసో దేవుని గూర్చి వారికి అంతే తెలుసు. వారికి తెలిసినది ఒక్కటే. మంచిది, మేము దాన్ని గూర్చి చదివాము. ఈ గ్రీకు మాట అర్థము ఇది. మీరు అనువాదకుని భావం అర్థం చేసుకోవాలి. అది ఏమి చెప్పినదో దాన్ని నేను మీకు తీసుకుంటాను. నేను దాన్ని నమ్ముచున్నాను. అది ఏ రీతిగా రాయబడినదో అదే విధంగా నా హృదయంలో ఉంటుంది. ఆమేన్. నేను ఆ విధంగా దాన్ని విశ్వసించుచున్నాను. ఆ విధంగానే దేవుడు తిరిగి దాన్ని బయలుపరచును. అది ఫలితాలను ఇస్తుంది. అది విశ్వాసము. ఎన్ని గ్రీకు పదాలు నీకు తెలుసు కాదు, నీవెంత పండితుడువో కాదు, అది నీ విద్య మీద లేదు. వంశావళి ద్వారా దేవుని తెలుసుకొనలేవు. మోకాళ్ళ మీద దేవుని తెలుసుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా గ్రంథకర్తతో ఒక్క నిమిషం మాట్లాడదాం. మహాఘనుడవగు మా దేవా, ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ ప్రాతకాల సమయంలో మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును మీ గొప్ప నామము ద్వారా
మీ కృపా సింహాసనమునొద్దకు దీన హృదయముతో సమీపించి మీకు లెక్కింపలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ అపారమైన ప్రేమ చేత అయా గడిచిపోయిన రాత్రి మాకు మంచి విశ్రాంతినిచ్చి మరలా మీ కృప ద్వారా మేల్కొల్పి మీ గొప్ప సన్నిధి మాకు ఇచ్చి మీ జీవవాక్యమును చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. చదవబడిన మీ మాటలను మా కొరకు దీవించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందామా? ఆమేన్. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. దాన్ని ఆధారం చేసుకొని నీవు సమస్తమును ఎరుగుదు అనే అంశంలో దేవుని ప్రవక్త ఎంతో చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో ఆయనను గురించి చెప్పటం ప్రారంభించాడు. కానీ యేసు ప్రభువుని అర్థం చేసుకోవటం వారికి చాలా కష్టమైపోయింది. ఆయన శిష్యులు అన్నారు, మాతో స్పష్టముగా తేటగా చెప్పమని అడిగారు. కానీ పరలోకపు తండ్రి బయలుపరిస్తేనే తప్ప ఎవరు కూడా ఆయనను అర్థం చేసుకున్నట్లు కనిపించలేదు. ఆయన ఉపమానములతో మర్మముగా మాట్లాడాడు. దేవుని వాక్యము కూడా అలాగే వ్రాయబడింది. ఆమేన్. ఈరోజు కూడా అది అలాగే చరిత్ర పునరావృతం అవుతుంది. యేసుక్రీస్తుని అర్థం చేసుకోవటం ప్రజలకు చాలా కష్టమైపోతాం. చాలా మంది అనుకుంటారు ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు చెప్తుంది బాగా అర్థం చేసుకోవటానికి. కానీ ఈరోజు ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అది జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి నేర్చుకునే పసిబాలులకు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఏదో ఒక బైబిల్ కాలేజీలో ఒక పట్టాను పొంది ఒక డిగ్రీని పొంది బైబిల్ని బోధించడం కాదు. చాలా మంది అలా అనుకుంటున్నారు. బైబిల్ కళాశాలకు వెళ్ళి నేను బాగా తర్ఫీదై నేను వాక్యాన్ని బోధించగలను అని. దానికి చదువుతో ఎట్టి సంబంధము లేదు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి బైబిల్ యొక్క కళాశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డీడీలు పెద్ద పెద్ద పట్టాలు కలిగిన వారిని ప్రవక్త చూశాడు. మంచు బూట్లు కుందేలుకి ఎలాగో తెలియదో దేవుని గురించి కూడా వారికి తెలియదు. నేనేదో అది హాస్యంగా చెప్పట్లేదు, కానీ అది నిజము. పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వారికి దేవుని వాక్యము దేవుని శక్తిని గురించి తెలియదు. పామరునికి ఐగుప్తు వీరుని గురించి ఎంత తెలుసో దేవుని గురించి కూడా ఈ పెద్ద పెద్ద డీడీలు బైబిల్ కాలేజీకి వెళ్ళి పట్టాలు పొందిన వారికి అంతే తెలుసు. వారికి తెలిసింది ఒక్కటే, మేము దాని గురించి దీని గురించి చదివాము, గ్రీకు పదం అర్థం ఇది, గ్రీకులో దీని అర్థం అది, దాని అర్థం ఇది అని చెప్తున్నారు. మీరు బాగా గ్రీకును చదువుకోవాలి అప్పుడు అర్థమవుద్దని చెప్తున్నారు. కానీ మనకు గ్రీకు పదాలు అవసరం లేదు. మనకు వేదాంత కళాశాల అవసరం లేదు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, బైబిల్ యొక్క వాక్యము ఏమి చెప్పిందో ఉన్నది ఉన్నట్టుగా నేను దాన్ని తీసుకుంటాను. నేను దాన్ని నమ్ముచున్నాను అంతే. దేవుడు బైబిల్లో ఫలాంది రాసి పెడితే దాని యొక్క అర్థాన్ని దేవుడే చెప్తాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రీతిగా రాయబడిందో అదే విధంగా నా హృదయంలో ఉంటుంది. సహోదరులారా, ఈరోజు ఉదయకాలంలో మనం నేర్చుకుందామా? ఆమేన్. నీవు ఖచ్చితంగా బైబిల్లో ఏ విధంగా దేవుడు రాసి పెట్టాడో
ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దాన్ని నమ్మాలి, నీ హృదయంలో దాన్ని తీసుకోవాలి. ఆమేన్. నేను ఖచ్చితంగా ఆ విధంగా నేను విశ్వసిస్తున్నాను. ఆ విధంగానే దేవుడు దాన్ని బయలుపరుస్తున్నాడు. అప్పుడే అది ఫలితాలను ఇస్తుంది. చూడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని అంటే, ఆ విధంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకోవాలి. అప్పుడు అది ఫలితాలను ఇస్తుంది. దానికి ఇంకొక అర్థం, అది ఆ కాలానికి ఇది ఈ కాలానికి కాదు అని ఈరోజు వింటున్నారా? ఆ రోజుల్లో యేసుక్రీస్తు నమ్మట్లేదు కాబట్టి అక్కడ యేసుక్రీస్తు నామములు అన్నారు. ఇలా తికమక చేసి ప్రజల్ని గందరగోళపరిచి పెద్ద వేదాంత కళాశాలలో పెద్ద డిగ్రీని పొంది ప్రజలను తారుమారు చేస్తున్నారు. కానీ ప్రవక్త మనకు నేర్పిస్తుంది ఏంటంటే, బైబిల్లో ఏ విధంగా రాయబడిందో ఉన్నదన్నట్టుగా నీ హృదయంలో చేర్చుకో, దాన్ని విశ్వసించు, అది ఫలితాలను ఇస్తుంది. అది విశ్వాసం. ఎన్ని గ్రీకు పదాలు నీకు బాగా తెలుసు అనేది కాదు, నువ్వు ఎంత పండితుడు అనేది కూడా కాదు, అది నువ్వు చదువుకున్న విద్య మీద కూడా ఆధారపడి లేదు. చూడండి, కొంతమంది బైబిల్ని ఎట్లా చదువుతారంటే బాగా చరిత్ర పుస్తకంలాగా గుర్తుపెట్టుకొని, ఫలానా వంశావళి నుంచి ఫలానా ఆయన వచ్చాడు, నాకు బాగా వంశావళి గురించి తెలుసు. వంశావళి ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేవు, మోకాళ్ళ మీద దేవుణ్ణి తెలుసుకుంటావు. చప్పట్లు కూడా తెలుసుకుంటా. హల్లెలూయా. ఇప్పుడు నీకు తెలియకపోతే ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు గూఢార్థమైన సంగతులను బోధిస్తాను, నీవు గ్రహింపలేని సంగతులను నీకు బోధిస్తాను, తెలియజేస్తాను. ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు వాక్యమును దేవుడు ఇచ్చాడు, ఉన్నదన్నట్టుగా నువ్వు దాన్ని తీసుకోవాలి. దాన్ని ఆధారం చేసుకొని 7 ముద్రల ప్రత్యక్షత ద్వారా ప్రవక్త ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని ఆత్మచేత నింపబడి అన్నిటికీ అర్థం చెప్పాడు. సామాన్యతలో ప్రవక్త చెప్పిన వర్తమానాలలో నువ్వేం చేయాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా నీకు అర్థం కాకపోతే మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా దీని భావం ఏంటి, దీని అర్థం ఏంటని దేవుణ్ణి అడిగితే, ఆ బైబిల్ యొక్క విధానము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది, పరిశుద్ధాత్మ ద్వారానే ప్రవక్త చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. దీనికి పెద్ద పెద్ద చదువు అవసరం లేదు. కాబట్టి ఉదయకాలంలో నేను ముగించే ముందు మీకు ఒక్కటే చెప్తున్నాను, దేవుడు విశ్వాసము ద్వారా నీకు అర్థమవుతాడు. చదువు ద్వారా కాదు ఆయన అర్థం చేసుకోవడానికి, ఆయన ఇచ్చిన వాక్యమును విశ్వసించడం ద్వారా. పరిశుద్ధాత్మ వచ్చి ఆ పేతురుకి ఎలాగైతే నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అనే క్రీస్తు అని చెప్పినట్టుగా, ఈరోజు దేవుని వాక్యమును గురించి, ఈ కాలపు వర్తమానముల గురించి ఇంకా చెప్పాలంటే, ఈ కాలంలో వధువుని ఏ విధంగా దేవుడు ఎత్తబాటు కొరకు సిద్ధపరుస్తున్నాడు, ఈ కార్యాలన్నీ కూడా కేవలము నీవు దేవుడిచ్చిన వాక్యమును విశ్వసించి దానిని హృదయంలో చేర్చుకొని మోకాళ్ళ మీద దేవుణ్ణి అడిగితే ఉన్నది ఉన్నట్టుగా దేవుడు నీకు బయలుపరిచి నీలో ఫలితాలను ఇస్తుంది. దాని ఫలితాలను నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం, దేవుని యొక్క వాక్యం అనేది ఏంటి? విత్తనం. అది హృదయంలో పడినప్పుడు ఆ వాక్య విత్తనము ఏదైతే పడిందో అది తన జాతిని మొలిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు సజీవ వాక్యం, మార్పు లేని వాక్యం, బలమైన వాక్యం, శక్తి కలిగిన వాక్యం నీ హృదయంలో పడితే ఖచ్చితంగా అది ఫలితాలను ఇస్తుంది.
కనుక ఈ ఉదయ కాలంలో మనం అందరము కూడా నేరుగా ఉన్నది ఉన్నట్టుగా తీసుకుందామా? ప్రవక్త చెప్పినట్టుగా ఈ కాల ప్రవక్తకు కూడా పెద్ద పెద్ద కాలేజీలో వేదాంత కళాశాలలో అనుభవం లేదండి. ఆయన పట్టాలు డీడీలే పొందుకోలేదు. అడవికి వెళ్ళేవాడు, మోకాళ్ళ మీద కూర్చునేవాడు, చేతులెత్తి దేవుడిని అడిగేవాడు, దేవుడు బయలుపరిచేవాడు. చదువుతున్నప్పుడు దాని అర్థాన్ని దేవుడు ప్రవక్తగా బయలుపరచగానే 1205 వర్తమానాలు ఈ కాలపు వధువుకు దేవుడు ప్రవక్త ద్వారా పంపించాడు. దాన్ని మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. కాబట్టి ఉదయకాలంలో మనమందరము కూడా ఆ రీతిగా తీసుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని ప్రతిరోజు మోకాళ్ళ మీద కూర్చొని చదవండి. దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుడు దాని అర్థాన్ని తెలియజేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఈ ఉదయ కాలంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయనా. అవును ప్రభువా, మొదటి రాకడలో నాడు శిష్యులు కూడా అయ్యా మీరు చెప్తున్నప్పుడు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు మాకు తేటగా చెప్పుమని అడిగారు. ఈనాడు కూడా ప్రభువా అనేక మంది నిజమైన ఆయన మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా కనిపించట్లేదు నాయన. కానీ ఆనాడు ఏ విధంగా మీరు ఏర్పరచుకున్న పిల్లలకు నువ్వు బయలుపరుచుకున్నావు. ఎందుకంటే నువ్వు మర్మయుక్తంగా రాశావు నాయన. మర్మయుక్తముగా మాట్లాడుతున్నావు, ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు. ఆనాడు ఉపమానాలు చాలా మందికి అర్థం కాలేదు నాయన. ఈనాడు కూడా అనేక మంది మత శాఖల్లో అయా మిమ్మలను మీ వాక్యాన్ని మీరు పంపిన ప్రవక్తను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారి యొక్క వేదాంత కళాశాల యొక్క విద్య వారికి అడ్డం వస్తుంది నాయన. ఈరోజు మాకైతే మీ కృప ద్వారా మిమ్మలను మా ప్రభువా ఈరోజు మా మధ్యలో సజీవముగా ఉన్నారని, మాతో ఉండి మాట్లాడుతున్నారని, నిశ్చయముగా ఈ కాలానికి కావలసినటువంటి వాక్య మర్మమును మాకు తేటగా బయలుపరిచినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు నేర్చుకునే వారికి నువ్వు బయలుపరుస్తున్నావు నాయన. అందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చిన్న ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి, దేశములన్నీయు ముక్కలగుచున్నవి. ప్రవక్తల ప్రవచనముల్ నెరవేరుచున్నవి, దేశములన్నీయు ముక్కలగుచున్నవి. దేవుడు తన హస్తముతో నమ్మకస్తులందరినీ అందరూ వాడదాం. దేవుడు తన నమ్మకస్తులందరినీ విడిపించే సమయము ఆసన్నమైనది. విడిపించే సమయము ఆసన్నమైనది. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. అన్యుల కాలములన్నీయు లెక్కింపబడినవి,
సిద్ధపడుతున్నది. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. అవును ప్రభువా, ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో అయా ఈ కాలంలో మిమ్మలను పూర్తిగా ప్రభువా గ్రహించుటకు మీ ఇచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రం ప్రభువా అని ఆ రీతిగా మనమందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రాణ ప్రియుడవగు మా దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, ఆశ్చర్యకరుడా, మా సృష్టికర్తవైన యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీ అద్భుతమైనటువంటి సన్నిధి అయా మాకు అనుగ్రహించినందుకు మా నిండు హృదయంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. అవును తండ్రి, మొదటి రాకడలో ఏం జరుగుతుందో రెండవ రాకడలో కూడా అదే జరుగుతుంది నాయన. అయ్యా, ఈరోజు మిమ్మల్ని గ్రహించటానికి, మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా అది వాక్య ప్రత్యక్షత అయి ఉన్నదని మోకాళ్ళ మీదే అయా పరిశుద్ధాత్మ ద్వారా అయా మేము నేర్చుకునేటువంటి హృదయముతోటి మీ వద్ద నేర్చుకోవాలని మాకు తెలియచేశారు నాయన. నాడు శిష్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టమైన వారు మీ పిల్లలు గనక మీరే వారికి బయలుపరిచారు. అలాగే మేము కూడా ఈ కాలంలో ఎంతో మా ప్రభు అనుకరణ, పెద్ద పెద్ద వేదాంత కళాశాలలో డీడీలు పట్టాలు పొందిన వారు ఉన్నారు. వారు బోధిస్తున్నప్పుడు వారి జ్ఞానాన్ని ప్రభు లోకము నమ్ముతుంది, మేము కూడా ఒకప్పుడు నమ్మాం. కానీ మేము మీ పిల్లలము గనక అందులోంచి బయటికి తీసుకొచ్చి ఈ కాలమునకు మీరు పంపిన ప్రవక్త వర్తమానము ద్వారా మోకాళ్ళ మీద ఈ కాలంలో ఏ లేఖనమైతే మాకు ఇచ్చారో అది ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని దాని ఫలితాలను అనుభవించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఖచ్చితంగా ప్రభువా, ఇంకా మీ ఎన్నికలో ఉన్నటువంటి వారు అయ్యా ఆ సంస్థల్లో ఇరుక్కుపోయారు నాయన. వారిని బయటికి తీసుకొని రండి ప్రభు. అయ్యా, ఆఖరి గొర్రె లోపలికి వచ్చే వరకు మీరు తృప్తి చెందరు నాయన. బయటికి వచ్చిన తర్వాత అయ్యా పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చి ఈ కాలంలో మీరు చేసిన వాగ్దాన వాక్యము ఎత్తబడుట నెరవేరుతుందని మేము నమ్ముచున్నాం. దాని కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ఈ ఉదయ కాలంలో ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారు వారందరినీ దీవించండి ప్రభు. వారి వారి కుటుంబాలకు ప్రతి అక్కర తీర్చండి. వ్యాధిగ్రస్తులను మీరు ముట్టి స్వస్థపరచండి. బలహీనలను బలపరచండి. చదువుకుంటూ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ప్రభు వారు చక్కగానైనా మా తను చదువుకొని ఎగ్జామ్స్ రాయటానికి కావలసినటువంటి సహాయం మీరు దయచేయండి ప్రభు. కృప చూపించండి అయ్యా. ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరే ఉండి నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రతి చోట మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రభు యేసుక్రీస్తు ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు దీవించు.